నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదాం హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. సంగమంతా నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. నీ వంటి వారెవ్వరు, నీ తోటి సాటెవ్వరు, నీ వంటి వారెవ్వరు, నీ తోటి సాటెవ్వరు. నా జీవితాన నీవే ప్రభువా, నా జీవితాన నీవే ప్రభువా, నాకెవ్వరు లేరు ఇలలో, నాకెవ్వరు లేరు ఇలలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని స్తుతించి దేవుని మహింపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ, అలాగే ఇంతవరకు దేవుని ఆరాధించే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. హోప్ నిరీక్షణ అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు చదువుకుందాం.
మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. దేవుని బిడ్డలారా, తిరిగి మరలా జన్మింపచేసి మొదటిగా ఆయన మనకేం అనుగ్రహించాడంటే స్వాస్థ్యమును, ఇన్హెరిటెన్స్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ స్వాస్థ్యాన్ని మనకు ఇచ్చిన దేవుడు రెండవదిగా ఆయన మనకు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ కృప ఏ విధంగా ఉంది అని అంటే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరము గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మీ మనసు అనే నడుము కట్టుకోండి. మీరు మనసు అనేది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మనసు అనేది ఒక నడుము అనుకోండి. ఆ నడుమును మీరేం చేస్తారంటే మనసు అటు ఇటు వెళ్లకుండా, మనసు అటు ఇటు పోకుండా మీరేం చేస్తారంటే మనసు అనే నడుమును గట్టిగా కట్టుకోండి. నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షం కాబోతున్నాడు. యేసు ప్రభువారు రాబోతున్నాడు. అయితే అప్పుడు మీకు తేబడు కృప ఉంది చూశారు. ఆ కృప విషయంలో మీరు సంపూర్ణ నిరీక్షణ కలిగినటువంటి వారై మీరు జీవించండి అని ప్రభు యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాల్లో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులున్నై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియులారా, మీరందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసా? పరదేశులుగా ఉన్నారు, యాత్రికులుగా ఉన్నారు. అయితే పరదేశులు, యాత్రికులు, ఈ పరదేశులు అంటే దేశం కాని దేశం వాళ్ళు, యాత్రికులు అంటే ఏదో యాత్ర చేయడానికి వచ్చినటువంటి వాళ్ళగా మనం ఉన్నాం. అయితే ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు ఉన్నాయి చూసావా? ఆ శరీరాశలను మీరేం చేయండి విసర్జించండి. అన్ని జనులు మిమ్మల్ని అందరినీ కూడా ఏ విషయాల్లో దుర్మార్గులని దూషిస్తూ ఉన్నారో ఆ విషయంలో మీరు మాత్రం ఏం చేస్తారో తెలుసా? మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు ప్రభు వచ్చినప్పుడు దేవుని మహిమ పరిచేటట్టుగా మీరేం చేస్తారు? వారి మధ్య మంచి ప్రవర్తన కలిగినటువంటి వారై ఉండండి అని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సిస్టర్, బ్రదర్, మిమ్మల్ని అందరినీ కూడా నేనేం చేస్తున్నానంటే బతిమాలుతున్నాను నేను. పేతురు గారు అంటున్నారు, ఎందుకో తెలుసా? అన్ని జనులు పలాని విషయంలో మీరు దుర్మార్గులు, పలాని విషయంలో మీరు దుర్మార్గులు అని మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఏం చూడాలో తెలుసా? మీ సత్క్రియలు చూసి దర్శన దినమును బట్టి ఆ దర్శన దినమును దేవుని మహిమ పరిచేటట్లుగా వారి మధ్యలో మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండండి. ఆ తర్వాత సత్క్రియలు కలిగి ఉంటే దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి దేవునికి మహిమ రావాలి అని అంటే మనము సత్క్రియలు కలిగినటువంటి వారిగా జీవించాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క జీవం గల దేవుని యొక్క కృపను బట్టి మనమందరం కూడా ఏం చేయాలంటే ఈ కృపామయుడైన దేవుడు మనకిచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుని మనము ఈ యొక్క లోకములో పరదేశులము, యాత్రికులము అయ్యున్నామని ఇహలోక సంబంధమైన శరీరాశలను విసర్జించి జీవము గల దేవుని ఎదుట మనం పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించవలసిన అవసరత ఉన్నది. మన సత్క్రియలు అనేక మందికి చూపించవలసిన అవసరత ఉన్నది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభు చెప్పాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు అని, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. నేను లోకానికి ఉప్పై ఉన్నానని మీరు కూడా లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు దీపస్తంభాన్ని ఎవరు కూడా వెలిగించి ఏం చేయరంటే కొంచెం కింద, మంచం కింద పెట్టరు. అందరికీ వెలిగివ్వడం కొరకై దీపస్తంభం మీదే పెడతారు అని ప్రభు చెప్పారు. కనుక మనమందరం కూడా ఈ యొక్క
దీపం అంటే మన యొక్క ఆత్మీయ దీపాన్ని దేవుడు వెలిగించారు. వెలిగించబడిన ఈ దీపాన్ని కొంచెం కింద, మంచం కింద, వేరే వాటితో పోలికతో కూడా సోమరితనం కిందనో అలాగే వ్యాపారం క్రిందనో ఈ యొక్క దీపాన్ని మూసి పెట్టకుండా అందరికీ వెలుగివ్వడం కొరకై కొండ మీద నుండే పట్టణంగా దీపస్తంభంగా మన జీవితం ఉండాలి. అలా ఉండడం ద్వారా దేవునికి మహిమ రావాలని ఆయన కోరుతున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన నిరీక్షణ చొప్పున మనమందరం కూడా గొప్ప నిరీక్షణ ఇచ్చావు తండ్రి. నీవు సిలువలో మరణించి ప్రాణం పెట్టి మా జీవితాన్ని మార్చి ఈ గొప్ప రక్షణ మాకు దయచేశావు. ఈ గొప్ప రక్షణ పొందినటువంటి మేము ప్రతి నిత్యం కూడా నీ సన్నిధిలో నిలిచి విమోచించబడిన మేము, అంధకారంలో నుంచి వెలుగులోనికి తీసుకుని రాబడిన మేము, సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి వారమై ప్రతి విషయంలో కూడా సత్ప్రవర్తన కలిగినటువంటి వారమై మేము జీవిస్తూ గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వారమై సంపూర్ణ నిరీక్షణతో ఆ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అలా బ్రతకటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నిరీక్షణ అనే ఈ అంశంలో స్వాస్థ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అదియోగాక సంపూర్ణమైనటువంటి నీ కృపను మాకు చూపించి నిరీక్షణ మాకు ప్రసాదించారు. అందుని బట్టి నీకు స్తోత్రం. నాయనా, మమ్మల్ని విమోచించి మమ్మల్ని రక్షించి నీ కృప మాకు చూపించి మేము వెలుగుగా, ఉప్పుగా, ఈ లోకములో సత్క్రియలు కలిగిన వారిగా, నిన్ను హత్తుకుని వెంబడించేవారిగా, నీకు ప్రియంగా ఈ లోకంలో జీవించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని మీరు మాకు ప్రసాదించమని, నీ యొక్క కృప మాకు చూపించమని దేవా, ఈ రోజంతా నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు నీ కాపుదల భద్రత దయచేయండి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, విద్య రీత్యా నానా రకాలుగా బయటకు వెళ్ళి లోపలికి వచ్చుచున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించి దీవించండి ప్రభువా. అందరికీ నీ కాపుదల దయచేయండి. వృద్ధులను కాపాడండి, యవనులను భద్రపరచండి. నడిప్రాయములో ఉన్న వారికి నాయన ఆదరణ, నెమ్మది, ధైర్యం, శక్తి, బలం దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. చీకటిలో నుంచి వెలుగులోకి మమ్మల్ని నడిపించినందుకు నాయనా, నీ గుణాతిశయములను ప్రచురం పరిచేవారిగా నాయనా మేము ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప కొరకై వందనాలు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన నిరీక్షణ కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ లోకములో మేము అత్యంత జాగ్రత్తగా బ్రతకడానికి కావలసిన నీ శక్తి, నీ సామర్థ్యం మా అందరికీ దయచేయమని, నిశ్చయంగా మా ప్రభువా, మేము చేస్తున్న ప్రతి విజ్ఞాపన మీ దగ్గరికి చేర్చుకోమని క్రీస్తు పరిశుద్ధ నామములో మేము అడుగుచూ ఉండగా నీ ప్రత్యేకమైన కార్యాలు జరిగించమని కోరుకుంటున్నాం. దేవా, అనేక అంశాల కొరకు ఈరోజు మేము ప్రార్థన చేస్తుండగా నీ ప్రత్యేకమైన కృప చూపించండి. 2025 ఇయర్ ఆఫ్ అబండెంట్ గ్రేస్ అయినా కృపా సమృద్ధి సంవత్సరాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగుననే మా ప్రభువా, ఈ అద్భుతమైన ప్రార్థన పోరాటాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. ప్రార్థనా పోరాటంలో మేము పాల్గొనడానికి, ప్రతిరోజు కూడా నాయనా నీ వాక్యాన్ని వినడానికి, నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు అనుగ్రహిస్తున్న కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగుననే మా ప్రభువా, నన్ను అడుగుము, జన్మలకి స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని చెప్పారు. కాబట్టి మా ప్రభువా, నాయన జన్మలు కావాలి నాయనా, నీ యొక్క మందిరాన్ని విస్తరింప చేయడానికి మాకు స్థలం కావాలి. 1 ఎకర్ ల్యాండ్ మీరు ఇచ్చారని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. అలాగనే మా ప్రభువా, ప్రజలను చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, తిరిగి మరలా అనేక మందిని చేరుకోవడానికి, పంపించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతుండగా నైనా పెనియల్ గాస్పల్ చర్చ్లో ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయాన్నే జరుగుతున్న 6 గంటల ఆరాధన, 2వ ఆరాధన 8 గంటలకు నైనా మా ప్రభు ఈ ఆరాధనలో అనేక మంది లైవ్లో పాల్పంపులు పొంది దీవించబడడానికి సహాయం చేయండి. 10 గంటలకు జరిగే ఆరాధన ఎంతో అద్భుతంగా జరగడానికి సహాయం చేయండి. సాయంకాల ఆరాధన కూడా నైనా
బైలింగ్వెల్ సర్వీస్ నైనా ఇంగ్లీష్ మరియు తెలుగు ఆరాధనలో మీరు తోడుకోండి, సహాయం చేయండి. ఇంగ్లీష్లో తెలుగులో నైనా నీ వాక్యం వినడానికి అనేక మందిని తీసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. జేజీఎం సబ్స్క్రైబర్స్ని మీ నామములో దీవించండి ప్రభువా. అనేక మంది సబ్స్క్రైబర్స్ వచ్చుదురుగాక, అనేక మంది ఛానల్ ద్వారా దీవించబడుదురుగాక, అనేక మంది వాక్యాలు విందురుగాక, అనేక మంది నాయన ధైర్యపరచబడుదురుగాక. జాషువా దీవెన్ నాయన ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్ని కూడా మీ నామములో దీవించండి. అందరూ కూడా ఆరాధిస్తూ ఆత్మీయంగా ప్రార్థిస్తూ దేవాని కృపలో సాగుటకు సహాయం చేయండి. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. 2 ప్రాంతాల్లో జరుగుతున్న ఆరాధన గంభీరంగా జరుగుటకు సహాయం చేయండి. కిడ్స్ చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి సేవ పరిచర్య నానాటికి విస్తరించుటకు సహాయం చేయండి. 3 ఆరాధనలో పిల్లల మధ్యలో జరిగే ఆరాధనలు గంభీరంగా జరుగుటకు సహాయం చేయండి. ప్రేమాపనుడు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన నీ చిత్తం నీ ఉద్దేశం జరిగించండి ప్రభువా. ఆరాధన టీవీలో ఈ కార్యక్రమం నాయన ప్రతి సోమవారం రాత్రి 7 గంటలకు ప్రసారం చేయబడుతుండగా స్పాన్సర్స్ మీ నామలు దీవించండి నాయనా. ఈ కార్యక్రమం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయితే స్పాన్సర్ చేశారో వారందరి కుటుంబాలు దీవించబడును గాక. ఇంకా అనేక మంది స్పాన్సర్స్ లేవనెత్తండి దేవా. అద్భుతమైన సేవ జరుగుటకు సహాయం చేయండి. గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు జరుగుటకు మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన తండ్రి, గొప్ప రాజానికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలు గంభీరంగా జరుగుటకు సహాయం చేయండి. లైవ్ గ్రూప్స్ నైనా మా ప్రభు థర్స్డే అలాగే ట్యూస్డే థర్స్డే నాయన చక్కగా జరగడానికి సహాయం చేయండి ప్రభువా. హోలీ ల్యాండ్ టూర్ విషయంలో సహాయపడండి తండ్రి. అలాగే మా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. అద్భుతమైన కార్యాలు చేయండి. తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం, అద్భుతమైన కార్యం చేయండి. ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనేక మంది జీవితాలను మార్చండి. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానాలు, అభివృద్ధి మా దేశానికి దయచేయండి. ప్రపంచ దేశాలకు రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానం, అభివృద్ధి, ఆశీర్వాదం ప్రతి దేశానికి కలుగు చేయండి. యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాం, యెరూషలేమును ఆశీర్వదించండి. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇశ్రాయేలును దీవించండి. సువార్త అందని ప్రతి ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సువార్త అందునుగాక. అనేక మంది బాప్తిస్మం పొందుదురుగాక, ఆత్మలు రక్షణ పొందుదురుగాక. ఆదరణ లేనివారు, దుఃఖములో ఉన్నవారికి ఆదరణ దయచేయండి. మీడియా ద్వారా గొప్ప పరిచర్య జరుగుటకు సహాయం చేయండి. కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీ రక్తంతో ముద్రించండి ప్రభువా. కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను దీవించండి ప్రభువా. చిన్న పిల్లలు దీవించండి, వారి చదువులో సహాయం చేయండి. యవనస్తుల విషయంలో సహాయం చేయండి నాయనా. తల్లిదండ్రుల విషయంలో సహాయం చేయండి. భార్య భర్తల విషయంలో సహాయం చేయండి. చక్కగా పిల్లలు చదువుకోవడానికి సహాయం చేయండి దేవా. ఈ యొక్క నూతన విద్యా సంవత్సరంలో మీరు తోడుగా ఉండండి నాయనా. ఉద్యోగాలు కొరకు ఎవరైతే నాయనా కోరుకుంటున్నారో వారికి మంచి ఉద్యోగం దయచేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి యేసయ్యా. నాయనా ఏకాంకులను సంసారులుగా చేస్తానని చెప్పినటువంటి దేవుడు నాయన. ఒంటరిగా ఉన్నటువంటి వారిని కుటుంబాలుగా మార్చే దేవుడు నాయన. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. ఈ రోజుల్లో అనేక మంది సంతానం లేకుండా మాకు సంతానం కావాలని ఎంతో ప్రార్థేయపడి ప్రార్థన చేస్తున్నారు. వారికి ద్వారాలు తెరవండి. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. అద్భుతమైన కార్యం చేయండి. రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి. అద్భుతమైన కార్యం చేయండి. పెనియల్ ప్రేయర్ పార్క్ కొరకు ప్రార్థన చేస్తున్నా, దాని నిర్మాణములో నాయన మీ కృప చూపించండి. పెనియల్ నాయన గ్రేవ్యార్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నా, దాని విషయంలో సహాయం చేయండి. పెనియల్ పార్కింగ్ స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నా, అద్భుతమైన కార్యాలు చేయండి దేవా. నాయనా ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ ఉదయకాలం ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ కృపలో బలపరచుమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకు జాయిన్ అయిన మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, నిశ్చయంగా ఈ ప్రార్థన పోరాటాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నారు. ఇది మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనగాక. రేపు మరొక అద్భుతమైన సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. తప్పకుండా పాల్గొని దీవించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనగాక. ఆమెన్.